వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కేసీఆర్ తో కాదు సోనియమ్మతోనే వచ్చింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం విమర్శలు. దేశంలో మహిళాభ్యుదయానికి కృషి చేసిన సంఘ సంస్కర్తల్లో పూలే ప్రముఖులు. జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సభలో రాహురి నరసింహవర్మ. కైకలూరు వైఎస్ఆర్ సభలో జనసందోహం. సామాజిక సాధికారిక బస్ యాత్రలో మాట్లాడిన పలువురు నేతలు. కేసీఆర్ మీరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ గెలుపును ఆపలేరు. కరీంనగర్ లో నిప్పులు చెరిగిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ కేసీఆర్ కొట్లాడితే వచ్చింది కాదు అని, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అని కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమమని ఆయన తెలిపారు. నగరంలోని డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆహ్వానించడం సొంతింటికి చేరుకున్నట్టుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ యువత డ్రగ్స్ కు బానిసలవుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారిని సీఎం కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డితో పాటు చాలా మంది తెలంగాణ వ్యతిరేకులే అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, చీకటి ఒప్పందం చేసుకున్నాయని గజ్జల కాంతం ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందన్నారు. కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేటీఆర్ ఏం చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏంటి, ఏం జరుగుతుంది? మీరందరూ కూడా ఇవాళ తండ్రి కొడుకులు బిడ్డ కూడా ఎవరికి వత్తసు పలుకుతున్నారు, ఎవరు జైలుకుపోయారు, ఎవరు అరెస్టులయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎవరి బిడ్డలు చనిపోయారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ బిడ్డలు చనిపోతే చలించిపోయి సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చింది. ఇది వాస్తవం. తెలంగాణ దేవత. ఇది మర్చిపోవాల్సిన అవసరం లేదు. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. భారతదేశంలో మహిళాభ్యుదయానికి కృషి చేసిన సంఘ సంస్కర్తల్లో జ్యోతిరావు పులే ప్రముఖులని రాహురి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పులే 133వ వర్ధంతి సభకు రాహురి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. జ్యోతిరావు పులే నాడు సంఘంలో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధించినా లెక్క చేయక పీడిత ప్రజా కోసం సత్యశోభక్ సమాజ్ ను స్థాపించారని, దీనబంధు అనే పత్రికను కూడా ప్రచురించారన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మల్యాద్రిరావు మాట్లాడుతూ పూలే సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేశారని, భారతదేశంలోనే తొలిసారిగా బాలికల విద్య కోసం పాఠశాలను స్థాపించారన్నారు. వారు గులాంగిరి, తృతీయరత్న, సర్వజనిక్, సత్య, ధర్మ పుస్తక్ తదితర గ్రంథాలను రచించారన్నారు. బాల్య వివాహాలు వ్యతిరేకించారని, వితంతు వివాహాలను ప్రోత్సహించారన్నారు. ప్రముఖ హిందీ పండితులు అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ పూలే కృషి ఫలితంగానే నేడు కుల, మత, వర్గ విభేదాలు లేకుండా విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. సభలో ఆదం షవి, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాలబాలికల విద్య కోసం పరితపించి వారి కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన జ్యోతిరావు పులే మహానుభావుడు. ఆయన 133వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులు అర్పిస్తుంది. ఈనాడు విద్యా వ్యవస్థ చిట్ట చివరి వర్గానికి కూడా అందగలుగుతుంది అంటే దీనికి కారణం దాదాపు 180 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పూలే గారు వేసిన బీజమే. సమాజం ఎంత వ్యతిరేకించినా
ఎన్ని అడ్డంకులు కల్పించినా తను అనుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోకుండా విద్యని సర్వజనీకృతం, అందరికీ విద్య కావాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మన పూలే గారు. ఒక నిమ్న జాతులే కాదు, ఆనాడు అగ్రవర్గాల్లో కూడా స్త్రీలకు విద్యా అవకాశం ఉండేది కాదు. అలాంటి స్త్రీలు చదువుకోవాలంటే ఒక స్త్రీ కావాలి అనేటువంటి భావనతో తన భార్యని చదివించి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి స్త్రీల కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాలని ఏర్పాటు చేసి బాలికలని స్త్రీలని విద్య నేర్పించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు ఫూలే గారు. వీరికి సహాయంగా ఆనాడు ఫాతిమా బీబీ అనేటటువంటి ఒక ముస్లిం వనిత కూడా వీరి యొక్క ఉద్దేశాన్ని, వీరి యొక్క దృక్పథాన్ని, వీరి యొక్క గొప్పతనాన్ని గుర్తించి తను కూడా స్త్రీ విద్యలో పాలకులు చాలా చదువు లేకపోతే సమాజం అభివృద్ధి చెందదు. స్త్రీలకి నిమ్న జాతులకి ఎప్పుడైతే విద్య ఉంటుందో అప్పుడు సమాజం బాగుపడుతుందనే గట్టి నమ్మకం ఆయనకి ఏర్పడదు. అందుకే ఆయన భార్యను కూడాను చదివించాడు, ఉపాధ్యాయులు చేయించాడు, నిమ్న జాతులకి, శూద్రులకి, అతిశూద్రులకి విద్య నేర్పించాడు. ధ్యాన బొందన పేపర్ కూడా ఏర్పాటు చేశారు. తృతీయ రత్న అనే ఒక నాటకం కూడా రాశాడు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని బయటికి తీయడానికి, ఆ నాటకం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి తృతీయ రత్న అనే నాటకాన్ని ప్రదర్శింపజేశాడు. ఆ మహానుభావుడు ఆ రోజుల్లో అంత కృషి ఫలితంగానే ఈ రోజు నిమ్న జాతులు కానీ, శూద్రులు కానీ, అతిశూద్రులు కానీ, స్త్రీలు కానీ చదువుకున్నారంటే ఆ మహానుభావుడు యొక్క పుణ్యమే. నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అనే విధంగా కైకలూరులో సభ జనసందోహంతో నిండిపోయిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులోని సంత మార్కెట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడుదల రజని, జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాసు తదితర నాయకులు పాల్గొన్నారు. మా యాదవుల గురించి ఒక మాట చెప్పాలి. వాళ్ళు చాలా మంచోళ్ళయ్యా, మాట తప్పదు. నేను వచ్చినా పక్కనెట్టేస్తాను. మా జగనన్న గారు నన్ను బెంగళూరు పంపించారు లాస్ట్ టైం. అప్పుడు దాకా మనం ఒక తోట ఉన్నాం, ఇప్పుడు మనోడు వస్తే వెళ్ళిపోవాలంటే చెప్పి నాకు చేయలేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా మాడేది. యాదవులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేదంటే 4 ఎమ్మెల్సీలకి యాదవులకి ఇచ్చారు, 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు, నాకు మంత్రి ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, మేయర్లు ఇచ్చారు, ఇచ్చారు. ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా జగనన్న ఎలా అండగా ఉండి ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ఎలా అందించాడో, ఈ రోజున నీతివంతమైన పాలన ఎలా అందిస్తున్నాడో, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, జన్మభూమి కమిటీలు, దొంగల కమిటీలు అనేది ఎక్కడా కూడా లేకుండా ఈ రోజున గత ప్రభుత్వానికంటే మెండుగా, సంతోషంగా చక్కని పథకాలు అందిస్తూ నిజంగా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పుడు కూడా, ఆ 2 సంవత్సరాలు కోవిడ్ లో కూడా మహానుభావులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పట్టణంలోకి ఇవ్వడం కానీ ఏ సంక్షేమ ఫలాన్ని కూడా ఆపకుండా ప్రజలందరికీ ప్రతి సంక్షేమ ఫలాలు అందించి ఆ కోవిడ్ లో ప్రజలందరూ కూడా బతికించుకున్నటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఒక పక్కన 2 సంవత్సరాలు కోవిడ్ లో ఉన్నా, మిగతా 2.5 సంవత్సరాలే పాలన జరిగినా ఎక్కడా కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుని ప్రజలందరూ కూడా చక్కగా చిరునవ్వుతో పలకరిస్తూ ప్రజలకి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక మహామనిషికి ఒక అన్నాడు. ఆయనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ రోజు చనిపోయిన రోజు వర్ధంతి అయింది. పూలే గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు రాజ్యాధికారంగా, ఆర్థికంగా అన్ని విధాలా ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశాడు. బాబు జగజ్జీవన్ రావు గారు పరిపాలనాధ్యక్షుడు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా కలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జగనన్న మాత్రమే. కూడా చదివించాలని చదివిస్తున్నాడు. ఒక ఆయన అడిగారు,
ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 65,000 కోట్లు 70,000 కోట్ల దాకా వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చు పెద్దవాళ్ళకి ఖర్చు పెడితే ఓట్లేస్తారు కదా, ఈ చదువుకునే పిల్లలు చిన్నపిల్లలు ఓట్లేరు కదా అన్నారు. ఏమన్నాడో తెలుసా? నాకు ఓట్లు కాదు ముఖ్యం, చెప్పులు కుట్టుకునే పిల్లవాడైనా, మరి కార్మిక పిల్లవాడైనా, రిక్షా తొక్కునే పిల్లవాడైనా, ఆటో తొలుకునే పిల్లవాడైనా, రైతు కుటుంబాన్ని వచ్చిన పిల్లవాడైనా, ఏ బిషను కుట్టుకునే పిల్లవాడైనా, న్యాయ బ్రాహ్మణ పిల్లలైనా, ఏ పిల్లలైనా సరే డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. అందుకే ఆ కుటుంబ స్థితిగతులు మారాలని నేను చదివిస్తున్నానని చెప్పిన మంచి మనసున్న మనిషి ఎవరు? జై జగన్, జై జగన్. కేసీఆర్ నన్ను ఓడించడానికి ఇంతగా దిగజారాలా? ప్రత్యేక టీంతో ఓటుకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తున్నావా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సమాచారం ఇచ్చినా పోలీసులు ఎందుకు నిలువరించడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ గెలుస్తున్నారని అన్ని సర్వేల్లో తేల్చడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేక టీంతో డబ్బులు పంపిణీ చేయిస్తూ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తూ దిగజారిపోయారని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి సిగ్గులేదా అంటూ ధ్వజమెత్తారు. మీరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్ లో గెలవబోతున్నానని, అదే సమయంలో డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కరీంనగర్ లోని కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక టీం ద్వారా డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను చేస్తా సార్, నేను చేస్తా మీ తరఫున. గురించి మీ తరఫున ఒక రిప్రజెంటేటివ్ పెట్టండి. మీ పాట సార్ ఏం చేస్తారు మీరు? 1 అవరే కాంపిటీషన్, 1 అవరే కాంపిటీషన్. సిబిఆర్ 1 అవర్ చెక్ చేస్తాం. మీరు మాకు చెప్పండి, రాలే మీరు డైరెక్ట్ ఓటర్స్ పట్టుకొని నేను సిపిఆర్ 1 అవరే కాంపిటీషన్, నేను 1 అవరే కాంపిటీషన్. మరి సిపిఆర్ ఓటర్ లిస్ట్ పట్టుకొని ఏం చేస్తారు సార్? పెట్రోలింగ్ పెట్రోలింగ్ చేస్తారు మీరు, పెట్రోలింగ్ చేస్తారు మీరు. పెట్రోలింగ్ ఏమైంది అంటున్నా నేను. పెట్రోలింగ్ ఏమైంది? పెట్రోలింగ్ దొరకవట్లేదు సార్. తీసుకుంటారా పైసలు దొరకబట్టే సార్ నువ్వు ప్రూవ్ చేస్తావు సార్ పైసలు కొట్టంగా. ఈ ఓటర్స్ ఎక్కడి నేను దొరకబట్టి ఇక్కడ నేను దొరకబట్టే పైసలు నాకు ఏ సార్ పిచ్చోని కాదు, నేను అన్నా చైర్మన్ గారికి
మీరు స్టేషన్ లో రెస్ట్ తీసుకుంటే వాళ్ళు పైసలు మంచిగా 1 అవర్ ఏం మాట్లాడుతున్నావు ఓటర్ పట్టుకుని పైసలు వస్తున్నారు రాజ్యం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని భీంపూర్ మాజీ సర్పంచ్ చిట్ల నారాయణ అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రజలు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. గ్రామాన విస్తృత ప్రచారంలో ప్రజానీకం కాంగ్రెస్ కే పట్టం కట్టిందన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ దే గెలుపని చిట్ల నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. భీంపూర్లో ఎట్లున్నది అసలు ఎన్నికల ప్రచారము? బీఆర్ఎస్ దేవ నడుస్తుంది అని అంటున్నారు. ఇవాళ చోర్పల్లి భీంపూర్ గ్రామ పంచాయతీలో గత 15 సంవత్సరాల నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ప్రజలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ కోవలక్ష్మి గారు నిలబడడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా రాపెల్లి, మా ఉమ్మడి గ్రామ పంచాయతీ రాపెల్లి, చోర్పల్లి గ్రామ పంచాయతీలో ఏనాడు కూడా వాళ్లకు మెజార్టీ వచ్చిన దాఖలు లేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లు ద్వారా ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు. ఎక్కడ పోయినా కూడా వ్యతిరేకత లేదు. చాలా గ్రామాలలో స్వచ్ఛందంగా వాళ్ళే పిలిపించుకొని ప్రచారం వాళ్ళ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులే ఇవాళ గ్రామాలలో కనబడుతున్నాయి. కాబట్టి ఏదైతే ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మన కొక్కిరాల విశ్వప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ అభ్యర్థి శామన్న గారు ఒక సునామీ సృష్టించబోతుండ్రు. ఎందుకంటే సునామీ ద్వారా కాంగ్రెస్ గాడ్పు, కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మన గుండి నుంచి కనీసం ఆసిఫాబాద్ నుంచి మా భీంపూర్ రోడ్డు కూడా ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో మంజూరు చేయలేదు. ఆ బ్రిడ్జి కూడా మంజూరు చేయలేదు. పక్క బ్రిడ్జి నందుప గ్రామానికి బ్రిడ్జి ఆనుకొని ఉన్నది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ చూస్తాం. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా రోడ్లు, డ్రైనేజీలు లేక చాలా దీన వ్యవస్థలో ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉన్నది. మన తెలంగాణలో వెనుకబడ్డ నియోజకవర్గంగా ఆసిఫాబాద్ ఇలా 10 ఏళ్ల పరిపాలనలో గుర్తింపు పొందింది. కాబట్టి రాబోయే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము ఈ గ్యారంటీ స్కీమ్ ద్వారా పెట్టిన పథకాల ద్వారా మన సోనియమ్మ ఏదైతే పెట్టిందో ఆ పథకాల ద్వారా ఇవాళ ప్రజలందరూ కూడా ఆ పథకాలను విశ్వసించి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని గెలిపించబోతుండ్రు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా ఇక్కడ కూడా అభివృద్ధి లేదు. బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబమే అయింది. కానీ బంగారు తెలంగాణలో ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదు. ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ వేసిన కొంగడి అక్కడ ఉన్నది. అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి ఈ రాబోయే 10 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి కనబడలేదు. ఇక ఈ వచ్చే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దాదాపు 70-75 స్థానాలు నుంచి అధికారంలో రాబోతుంది. ఇక్కడ కూడా దాదాపు మా అభ్యర్థి శామన్న భారీ మెజార్టీతో దాదాపు 20 నుంచి 30 వేల మధ్యలో మెజార్టీతో గెలవబోతుండు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు. ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు. ఎక్కడ పోయినా కూడా ఏ గ్రామ పంచాయతీలో పోయినా కూడా వాళ్ళే స్వాగతించి డబ్బు భయాంతలతో వాళ్ళే స్వాగతించి మమ్మల్ని స్వాగతం పలుకుతుంది. కాబట్టి మాకు ఎక్కడ కూడా వాళ్ళకే వ్యతిరేకత ఉన్నది. వాళ్ళే గ్రామాలలో తిరగలేకపోతుంది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ప్రతి ఇంటికి మన 4,000 పింఛన్ ఇస్తాం. ప్రతి దాదాపు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ పెట్టిండు. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒకటేసారి ఏకకాలంలో 70,000 కోట్లతో రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీకి అర్హులు. అందరు కూడా ఎవరు కూడా బ్యాంకు లోన్లు కట్టద్దని మా కాంగ్రెస్ కమిటీ పిలిపించింది. కాబట్టి ఆ పిలుపు మేరకు అందరు కూడా ప్రతి వ్యక్తి రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని 30 తారీఖు ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్.
బాపట్ల మండలం వెదుళ్లపల్లి పంచాయతీలో రామయ్య వికలాంగుల కాలనీ 10వ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొని బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్యతో కలిసి కాలనీలలో రోడ్డుకి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత కాలనీ అభివృద్ధిలో భాగంగా కొత్తగా నీటి కుళాయి పంపిణీలను ప్రారంభించారు. అనంతరం పేదలకు, వృద్ధులకు, ఎమ్మెల్యేలకు కోన రఘుపతి దుప్పట్లు పంపిణీ చేశారు. త్వరలో ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోన రఘుపతి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లా సాధకుడు ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారంతో జగనన్న ప్రభుత్వం ద్వారా వికలాంగుల సమస్యలు ఏమున్నా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఏదో సమస్య పట్టుకొస్తాడు, ఏదో ఇది కావాలని చెప్తూ ఉంటాడు, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రకమైన ఆలోచన చేయండి అని చెప్తుంటాడు. ఇలాంటి ఆలోచనలన్నీ ఒక మన బాపట్లో ఒక ప్రాంతానికి కాకుండా జిల్లా అధ్యక్షుడు ఎందుకు చేశారంటే తన ఆలోచనను బట్టి చేశాడు. ఒక బాపట్ల కాదు, తన సేవలు మిగతా నియోజకవర్గాల వాళ్ళతో కూడా కలిసి కన్స్ట్రక్టివ్ గా చేయడం. ఇవాళ రామయ్య కాలనీ పెట్టుకోవచ్చు, వికలాంగులకి ఒక కాలనీ ఏర్పాటు చేయాలని ఒక ఆశయం చిన్నవాడే, లక్ష్యం చాలా పెద్దది. ఆ ఏర్పాటు చేసుకోవడం కూడా గుండె ధైర్యం కావాలి, అది మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తిని మేము కావాలని ఎంపీ చేసి తీసుకుని వచ్చాం. వికలాంగులో మామూలు రాజకీయ నాయకులు లేరు, చాలా రఘుపతి చాలు వికలాంగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వారికి మామూలు పోటీ కాదు, చాలా మంది. అయినా వాళ్ళందరూ కూడా ఒక పక్కన పెడితే రామయ్య ఈరోజు ఈ కాలనీలో వచ్చిన సందర్భంగా వచ్చినప్పుడల్లా కొన్ని సమస్యలు చెప్తూ వచ్చారు. ఇప్పటికీ చాలా పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ మన కరోనా లాంటి ఇబ్బంది రావడం వల్ల కొంచెం ఆర్థికపరమైన ఇబ్బంది వల్ల కొన్ని పనులు పోస్ట్పోన్ చేస్తాం. ఫైనల్లీ మా ఎంపీపీ హరిబాబు కూడా మీరన్నా మీ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. ఇప్పుడే అడుగుతూ ఉన్నాడు, సార్ మిగతా రోడ్డు కూడా పెడదాం, 7 రోడ్లు ఉన్నాయి, 350 మీటర్లు పడుతుంది, 220 మీటర్లు వేసాడు, పెడదాం అని చెప్తున్నాడు. తప్పకుండా ఆ మిగతా రోడ్లను కూడా ఈరోజు ఈ రకంగా కీబాల్ వేసుకొని రోడ్డు పోస్తున్నాం, కనీసం బళ్ళు పోవచ్చు. ఇంకొక సందర్భంలో మనం సీసీ రోడ్డు వేసుకుంటే తేలిపోతుంది, ఈ లోపల స్టెబిలైజ్ అవుతుంది. సో చాలా లైఫ్ పెరుగుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో సుందరయ్య కాలనీ భూ వివాదం కొన్ని నెలలుగా జరుగుతున్న విషయం అందరికీ విదితమే. వీరు ఈ మధ్య కాలంలో స్థానిక ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టి అధికారులు న్యాయం చేస్తామన్న హామీతో దీక్షను విరమించుకున్నారు. 4 రోజుల క్రితం కడపకు వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి తమ స్థలాలు తమకే ఇప్పించాలని వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ రోజు స్థానిక సుందరయ్య కాలనీ వాసులు మా భూమి మా హక్కు అనే నినాదంతో అక్కడి స్థలంలో దాదాపు 500 గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొంతమంది ఆక్రమించారని, తమ భూమిని తమకే ఇవ్వాలని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. సొంతం లేదు.
స్థలంగా అంగటయ్యా నాటకం తారాట్ల ఓటు కానీ ఇంత రాలేదు ఎంఆర్ఎఫ్ అంటే తెలిసి బుర్రు పుండు సంఖ్య అంటే ఎంతగానో అధికారులకు నాయకులకు నమస్తే. మా స్థలాలు మాకు ఇచ్చేదాని వాళ్ళకి చేత కావడంలే, ప్రభుత్వ ఈ భూములు మా భూములు వేసుకుని వాళ్ళు రావడంలే. ఇది మీదని గవర్నమెంట్ ఏమో మా భూమి మాకు అంటున్నారు కానీ వీళ్ళు ఎంఆర్ఓలు అందరూ మాకే అంటున్నారు కానీ అందరికి పెద్దలకు నమస్కారము. ఈ స్థలాలు మాకు కావాలని పోరాడుతున్నాము. ఎవరు పట్టించుకోవటంలే, పెద్దలు ఈ గవర్నమెంట్ పట్టించుకోవటంలే. కోర్టులో ఎంఆర్ఐ కలెక్టర్ కాడికి పోతే మాకు తెలియదు అంటారు. మాకు మటుకు ఈ స్థలాలు చెందాలని ఎస్టీ వాళ్ళం అందరం పోరాడుతున్నాము. ఒక్క గుడిసెలు వేసుకొని ఏ అన్నం లేక నీళ్లు లేక తనకలాడుతాండ్రు. ఒక్క పెద్దలు వచ్చి మాట్లాడాలా, ఇడికి వచ్చి ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలా. ఏది పట్టించుకోకుంటే ఈ బీద పరిస్థితులు ఎట్టా వీళ్ళ గురించి ఎట్ట మాట్లాడాలా, కొంచెం తెలియపరచాలి కదా. వచ్చి ఏ మాట చెప్పలేదే. ఈ సన్న పిల్లలు వేసుకొని ఇంతగా కష్టపడతాండ్రు, ఏ మాట చెప్పటం లేదే. ఈ పెద్దలు ఏమి చేస్తాండ్రు. ఇన్నాళ్ళ నుంచి ధర్నాలు చేసినారు, నిరాదీక్షలు చేసినారు, ఎవరు పట్టించుకోవటం లే. ఏమి దీనికి పరిష్కారం ఏమి అవసరం లేదా అని ఒక్కరు కూడా చూడటం లేదే. సన్న పిల్లలు వేసుకొని అందరూ అన్నం లేక నీళ్ళు లేక సస్తాన్రీడా. ఈ బీదల ఈ పరిస్థితి ఇంతేనా? ఒక్కరికన్నా జాలి లేదా ఈ పెద్దలకు? ఏమి ఇంత నిర్లక్ష్యం ఉండారు. ఈ స్థలాలు మా స్థలాలు మాకు వచ్చాయని మేము పోరాడుతున్నాం. ఈ స్థలాలు ఎట్టైనా రావాలా, మా భూములు మాకే రావాలా. మా భూములు ఉండయి, మా పేర్ల మీద ఉండయి కాబట్టి పోరాడుతున్నాము. మా స్థలాలు మాకే కావాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ కేసీఆర్ తో కాదు సోనియమ్మతోనే వచ్చింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం విమర్శలు. దేశంలో మహిళాభ్యుదయానికి కృషి చేసిన సంఘ సంస్కర్తల్లో పూలే ప్రముఖులు. జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సభలో రాహురి నరసింహవర్మ. కైకలూరు వైఎస్ఆర్ సభలో జనసందోహం. సామాజిక సాధికారిక బస్ యాత్రలో మాట్లాడిన పలువురు నేతలు. కేసీఆర్ మీరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ గెలుపును ఆపలేరు. కరీంనగర్ లో నిప్పులు చెరిగిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.